రోజుల తర్వాత సొంతగడ్డపై మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటింది. ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో సోమవారం నాటి మ్యాచ్లో రైజర్స్ బౌలర్లు అదరగొట్టారు. ముఖ్యంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పవర్ ప్లేలో అద్భుతమే చేశాడు. ఉప్పల్ వేదికగా సాగిన ఈ మ్యాచ్లో ప్రమాదకర ఓపెనర్లు కరుణ్ నాయర్, డూప్లెసిస్లతో పాటు వన్ డౌన్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ను కూడా వచ్చి రాగానే పెవిలియన్కు పంపారు. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన కెప్టెన్ గా కమిన్స్ నిలిచారు. ఇక మిగతా వాళ్లలో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వికెట్ ను జయదేవ్ ఉనాద్కట్ దక్కించుకోగా కెప్టెన్ అక్షర్ పటేల్, హర్షల్ పటేల్ బౌలింగ్ లో కమిన్స్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ క్రమంలో ట్రిస్టన్ స్టబ్స్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేయగా విప్రజ్ నిగమ్ అతడికి సహకరించారు. అయితే ఢిల్లీ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన రైజర్స్ స్పిన్నర్ జీషన్ అన్సారీ సంబంధించిన బంతిని ఆడిన స్టబ్స్ విప్రోస్తో కలిసి సింగిల్ పూర్తి చేశాడు. అయితే మరో పరుగుకు కూడా ఆస్కారం ఉందని భావించి అందుకు ఉపక్రమించగా విప్రజ్ మాత్రం బ్యాటర్ ఎండ్లోనే ఉండిపోయాడు. ఇంతలో స్టబ్స్ అతడి వైపుగా పరుగులు తీయగా బంతిని అందుకున్న ఫీల్డర్ అనికేత్ వర్మ జీషన్ వైపు విసిరాడు. దీంతో వేగంగా స్పందించిన జీషన్ బౌలర్ ఎండ్ నుంచి వికెట్లను గిరాటేశాడు. అప్పటికి స్టబ్స్ బ్యాటర్ ఎండ్ వైపు వెళ్ళగా విప్రజ్ మాత్రం మరో ఎండ్కు చేరుకోలేకపోయారు. ఈ క్రమంలో ఎవరు పరుగు పూర్తి చేశాడని థర్డ్ అంపైర్ పరిశీలించగా స్టబ్స్ విప్రాజ్ను దాటినట్లుగా తేలింది. దీంతో విప్రాజ్ మూల్యం చెల్లించక తప్పలేదు. 18 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రన్అట్ గా అతడు వెనుదిరిగాడు. ఈ సందర్భంగా సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు వైరల్ గా మారింది. విప్రాజ్ రన్అట్ కాగానే లేచి నిలబడిన ఆమె "హే వెళ్ళు వెళ్ళు నువ్వు అవుట్" అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అంతేకాదు చప్పట్లతో తమ ఆటగాళ్లను అభినందించారు. కానీ ఢిల్లీని నిర్ణీత 20 ఓవర్లలో 133 పరుగులకే పరిమితం చేశామన్న సన్ రైజర్స్ ఆనందాన్ని వర్షం ఆవిరి చేసింది. ఢిల్లీ ఇన్నింగ్స్ ముగియగానే మొదలైన వాన ఉధృతం కావడంతో రైజర్స్ బ్యాటింగ్ మొదలు పెట్టకుండానే మ్యాచ్ రద్దయిపోయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ రాగా సన్ రైజర్స్ ప్లే ఆఫ్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ మ్యాచ్ లో గెలిచి ఉంటే కమిన్స్ బృందానికి ఇంకా ఆశలు సజీవంగా ఉండేవి. ఇక ఈ మ్యాచ్ లో స్టబ్స్ తో పాటు అశుతోష్ శర్మ రాణించడంతో ఢిల్లీ 7 వికెట్ల నష్టానికి ఈ మాత్రం స్కోర్ చేయగలిగింది. రైజర్స్ బౌలర్లలో కమిన్స్ 3, జయదేవ్ ఉనాద్కట్, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.